పోలీసులను పెట్టి గోండాలను పెట్టి అక్కడ అరాచకాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు కదా అంతమొందించాలనే ప్రయత్నం ఒకటి జరుగుతా ఉందని చెప్పేసి. అయ్యో కాదు చిన్నరెడ్డి గారు, గూండాలను పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వమే వారి చేతిలో ఉంటే, కూటమి చేతిలో ఉంటే గూండాలు పెట్టుకోవాల్సిన అవసరం వారికి ఏముంది? ఎక్కడన్నా గూండాలు కనిపించారా? పోయిన ఒక 4-5 ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల్ని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వారి మీద ఈ రాయేయటానికి, కర్ర విసరటానికి ఉన్న వ్యక్తులు వీరని ఎక్కడన్నా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ సేకరించారా? మీరు అన్యాయంగా వారి మీద గుండాలని ముద్ర వేయటమే కానీ కూటమి నేతల మీద. సార్ బ్రహ్మనాయుడు గారు, ఆధారాలు ఏమంటే చెప్పండి సార్. ఆధారాలు ఉన్న వాటినే వీళ్ళు అడల్టరేషన్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగనటువంటి నెయ్యి అంశాన్ని కూడా వీళ్ళు అడల్టరేషన్ చేసి వీళ్ళు దాన్ని రిపోర్ట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను చిన్నరెడ్డి గారు. టెక్నాలజీ వచ్చినటువంటి రోజులు సార్. మళ్ళీ వస్తాను, మాట్లాడదాం చిన్నరెడ్డి గారు. 23 నాటి రామోజీరావు గారు చెప్పినటువంటి మాట. ఓకే మనతోటి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్. పిల్లి మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మాణిక్యాలరావు గారు, మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేటువంటి హక్కు ఆయనకు లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా. ఓకే అండి, ఈరోజు చాలా విషయాలు మాట్లాడారు చాలా మంది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన బ్రహ్మాండంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు, ఒక భక్తుడిగా శ్రీవారిని కూడా దర్శించుకోవచ్చు. ఆయన సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా కూడా బ్రహ్మాండంగా తిరుపతిని వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తిగా, ప్రసాదాల మొత్తాన్ని కల్తీ చేయించినటువంటి వ్యక్తిగా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మత గొడవలు సృష్టిస్తాను, అక్కడికి వెళ్ళి మొత్తం వైసీపీ గోండా బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి హల్చల్ చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డికి దేవదేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వారు భార్య పిల్లలతో వెళ్తారు, లోకేష్ గారు వాళ్ళ భార్య పిల్లలతో వెళ్తారు, మీరు వెళ్తారు, నేను వెళ్తాను, చాలా మంది వెళ్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తానంటున్నాడు తిరుపతికి? నేను కల్తీ చేయలేదు, నేను హిందువుల్ని ఏమీ అనలేదు, కావాలంటే అక్కడికి ఎవడొస్తాడో రండి, దమ్ముంటే చూసుకుందామనే పద్ధతిలో ఒక బరి తెగింపుతోటి దౌర్జన్యపూర్వకంగా వెళ్తానంటున్నాడే తప్ప, ఈ సందర్భంగా ఆ పాటతో వెళ్తానంటున్నాడు తప్ప, అయ్యా నేను భార్య బిడ్డలతోటి వెళ్తున్నాను, నాకు దేవదేవుడు అంటే ఇష్టము, దేవా నా మీద వచ్చినటువంటి ఇలాంటివన్నీ కూడా పక్కకు తోసేయండి అని దేవుణ్ణి ఏడుకోవటానికి వెళ్తలేదు. ఏడుకోవటానికి వెళ్తున్నట్టు ఎక్కడన్నా చెప్పాడా? నెంబర్ 1. నెంబర్ 2, సోనియా గాంధీ లాంటి వారు, సోనియా గాంధీ లాంటి వారు, అబ్దుల్ కలాం లాంటి వారు ఎవరైతే అన్య మతస్థులుగా ఉంటారో ప్రముఖులు, ఇప్పుడు నువ్వో నేనో ఇంకొకరు అన్య మతస్థులు అంటే అక్కడ పెద్దగా ఎవరు పట్టించుకోరు, వెళతారు, దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి, నా జీవితంలో ఏదో మేలు జరిగింది కాబట్టి దేవుణ్ణి దర్శించుకొని వస్తాం. ప్రముఖమైనటువంటి వాళ్ళు, అన్య మతాలకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి రావటానికి అక్కడ ఒక సనాతన సంబంధించినటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెప్పే సాంప్రదాయం ఏంటి? నేను ముఖ్యమంత్రిని కాబట్టి వెళ్ళటానికి లేదా, నేను ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి వెళ్ళటానికి లేదా, నేను రాజశేఖర రెడ్డి కొడుకును కాబట్టి వెళ్ళటానికి లేదా అన్నాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ రోజు ఆ సాంప్రదాయం ఉంది. ఏది? అన్యమతస్తులు దీనిని గనక శ్రీవారి దగ్గరికి రావాలి అనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి అనే హోదాని అడ్డం పెట్టుకొని దానితోటి బరి తెగించి నువ్వు సంతకం పెట్టకుండా ఆ హోదాతోటి ఆలయాన్ని అపవిత్రం చేసే విధంగా, లేకపోతే ఆలయ సాంప్రదాయాలకి నీళ్లు వదిలే విధంగా, సాంప్రదాయాన్ని తుంగలో తొక్కే విధంగా నువ్వు వెళ్ళావు. ఇప్పుడు కూడా వెళ్తానంటున్నావు. ఆ రోజు నీకు అందరూ సహకరించారు అధికారులు, ఇప్పుడు కూడా వెళ్తానంటున్నావు. అది కుదరదు. ఓకే, మీరు ఒక మాట అడిగారు చిన్నరెడ్డి గారిని, ఏమని? అయ్యా నీకు గనక ఆయన మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టి వెళ్ళవచ్చు కదా అని. దానికి సంతకం పెట్టనంట, నేను సంతకం పెట్టనంటాడు. సంతకం పెట్టనంటే అది ఒక సాంప్రదాయం ఉంది. అక్కడ దేవాలయాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఎందుకు గౌరవించు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పెట్టలేదు కదా, అప్పుడు అందరూ వాళ్ళ మనుషులే కదా.
కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు పెట్టలేదు అంటే నువ్వు ఆ సాంప్రదాయాన్ని గౌరవించలేదని కదా, ఆ చట్టాన్ని వ్యతిరేకించావని కదా. ముఖ్యమంత్రి తిరుపతి దర్శించుకున్నాం, పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా తిరుపతి. చిన్నరెడ్డి గారు ఆగండి ప్లీజ్. చిన్నరెడ్డి గారు మళ్ళీ వస్తాను. చిన్నరెడ్డి గారు మాట్లాడినప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడినప్పుడు కానీ ఎవరు మాట్లాడు. అవును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు పాటించాలి కదా అంటున్నాను. అవును, చట్టాన్ని పాటించాలి, సాంప్రదాయాన్ని పాటించాలి, రాజ్యాంగాన్ని పాటించాలి. ఇవన్నీ పాటించకుండా ఉన్నాయి, నువ్వు చాలా ఉన్నాయి. ఈ రోజు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నీ వైసీపీ వాళ్ళందరూ వేసుకొని ఎందుకు వెళ్తున్నావు? గొడవ పెట్టడానికే కదా. గొడవ లేకుండా నాకు వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. నాకు యేసుక్రీస్తు అంటే గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. అల్లా అంటే గౌరవం ఉంది, విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పాలి కదా. ఇదే మాట రాముడి తల తెగ నరికినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా అల్లరి మూకలు చేస్తా ఉన్నారు. వైసీపీకి సంబంధం లేదు. ఇది నేను పాప ప్రక్షాళన కోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకొని అక్కడ రాముల వారి శిరస్సు నరకబడిన దగ్గరికి నేను వెళ్తున్నానని నువ్వు ఎందుకు అనలేదు? లేకపోతే రథాన్ని తగలబెట్టినప్పుడు హిందువుల మనోభావాలు తగలబడ్డాయి కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు చేసినా కూడా తప్పే. నేను దీనికి పాప ప్రక్షోభన కోసం నేను వెళ్తున్నాను అని చెప్పేసి నువ్వు ఎందుకు అనలేదు? మన దుర్గమ్మ గుడి ఏదైతే దొంగతనం చేసినప్పుడు, వెండి ప్రతిమలు దొంగతనం చేసినప్పుడు అయ్యో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయే, నా వైసీపీ వాళ్ళు చేసినా కానీ తప్పే. రాష్ట్రంలో హిందువులు ఉన్నారు, దేశంలో హిందువులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు అని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఈవన్ కూడా, అప్పుడు దుర్గగుడి ఈవన్ కూడా మార్చినట్టున్నారు కదా మాణిక్యాలరావు గారు. మార్చి పడేయటమే కాదండి, స్వయాన మంత్రి, స్వయాన క్యాబినెట్ మంత్రి వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి కాదండి, వెల్లంపల్లి కాదు, కొడాలి నాని వెల్లంపల్లి ఇద్దరు కూడా ఏం మాట్లాడారంటే ఏంటి ఆంజనేయ స్వామికి ఒక చేయి నరికేస్తే ఏమైతాయా? అది రాయే కదా, ఇంకొక విగ్రహాన్ని పెట్టిస్తాం. రథం తగలబడితే ఏమైతాయా? ఏమైంది? చెక్కలే కదా, మంచి చెక్క చేపిస్తావు, చెక్కతోటి చేపిస్తావు. నేను అన్న మాటలు కాదండి, ఎవరన్న మాటలు కాదు, వాళ్ళు స్వయాన వాళ్ళ నోటితోటి అన్న మాటలు మన మీడియాలో అన్నిట్లో వచ్చేటువంటి మాటలు. ఇది వెండి ప్రతిమలు దొంగతనం చేస్తే ఏమైతాయా? అక్కడ ఒక 5 లక్షలు 10 లక్షలు అవుతాయి, వెండిని ఇస్తామన్నాడు. ఎట్లా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది మానవత్వం కాదు, మతం కూడా లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి హిందూ అయితే హిందూ మతాన్ని సాంప్రదాయాన్ని గౌరవించాలి, మిగతా మతాన్ని కూడా గౌరవించాలి. క్రిస్టియన్ అనుకో, క్రిస్టియన్ మతాన్ని ఆచరించాలి, మిగతా మతాన్ని గౌరవించాలి. ముస్లిం మతాన్ని స్వీకరిస్తే దాన్ని గౌరవించాలి, మిగతా వాటిని గౌరవించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హిందువో, క్రిస్టియనో, ముస్లిమో, సిక్కో మాటల్లో చెప్పాడు కానీ ఏ మతాన్ని గౌరవించడు. ఏ మతాన్ని గౌరవిస్తే నువ్వు ఇందాక చెప్పినటువంటి దాడులు ఎందుకు చేయించడం ఎందుకు పట్టుకోలేదు? లేకపోతే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేదు కదా. నీకున్నది ఉన్మాద మతం, జగన్మోహన్ రెడ్డి ఉన్మాద మతం. మానవత్వం ఎక్కడుందండి? మానవత్వం ఉంటే ఒక వాళ్ళ పార్టీకి నేను లేటెస్ట్ న్యూస్ కాబట్టి చెబుతున్నా, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి RRR మీద కోపం వచ్చి ఆయన్ని అరెస్ట్ చేపించి ఆయన మీద దాడి చేయించి ఆయన్ని కొట్టించి సాక్ష్యాలు చెప్పారు నిన్న పోలీసులు. ఎక్కి వీడియో చూస్తూ ఆనందపడుతూ మళ్ళీ ఆపిన తర్వాత ఆ పద్ధతిలో కాదు ఇంకొక యాంగిల్లో కొట్టడని చెప్పేసి మానవత్వం అని. అదేనండి మానవత్వం అంటే? నాకు తెలియక అడుగుతున్నా. మానవత్వం అంటే గుడ్డ మీద కొట్టండి, కాళ్ళకి వైరు చుట్టి ఎర్రగొట్టండి, నాకు వీడియో చూపించండి అని మానవత్వం అని అంటారండి. పైశాచికత్వం అంటారు అలాంటి పనులు. అదేది పైశాచికత్వం అంటారండి. చిన్నరెడ్డి గారు అంటే వారేంటంటే మీరు చైర్మన్ అయితే సంతోషిద్దాం, అంతేగాని ఆగండి చిన్నరెడ్డి గారు అంటే వారేమన్నారంటే మానవత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తా ఉన్నారు. గత పాలన జరిగింది సార్, మీ టైంలో మీరు మాట్లాడండి చిన్నరెడ్డి గారు. మానవత్వం అనిపించుకోదు. తర్వాత వివేకానంద రెడ్డిని క్రూరంగా చెప్పారు. ఎవరు చెప్పారు తర్వాత వెళ్తాం అనుకుందా కొద్దిసేపు. చంపారని అభియోగాలు అవినాష్ రెడ్డి మీద వచ్చినాయి. పసిపిల్లవాడని వెనకేసుకొని వచ్చాడు. అది మానవత్వమా? లేదు, తీసే వాళ్ళ చెల్లెలు అయ్యా
నా తండ్రిని చంపేశారు అన్నయ్య అంటే నువ్వు నోరు మూసుకొని కేసులకు తీసుకో, లేకపోతే వాడిని బాబాయిని చంపినోడిని నిన్ను చంపడం పెద్ద గొప్ప కాదని చెప్పాను. ఏది మానవత్వం? జగన్మోహన్ రెడ్డికి మానవత్వం అనేది మచ్చుకైనా ఉందా? దళితుల మీద గురించి దళితులు రానివ్వలేదన్న. దళితులు ఈ రోజు హిందూ దేవాలయాల్లోకి ప్రశాంతంగా వెళ్తా ఉన్నారు, లేకపోతే క్రిస్టియన్ గుడుల్లోకి ప్రశాంతంగా వెళ్తా ఉన్నారు. దళితులు తనకు కావలసినటువంటి అన్ని గుడుల్లోకి వెళ్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి వెళ్తా ఉన్నారు. ఆంశం ఎందుకు లేవనెత్తారు దళితులు అని స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? చెప్పారు కదా కృష్ణాంజలి గారు, రాజకీయం కోసం దళితుల మీద దళితులు చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు దళిత తత్వాన్ని దళితుల హక్కుల్ని నువ్వు కాపాడేవా? లేదు వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేసేవా? లేకపోతే ఇంకొకటి ఏమైనా చేసేవా? లేకపోతే దళితుల మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు నువ్వేమైనా మాట్లాడేవా? ఎందుకయ్యా నీ జగన్మోహన్ రెడ్డి నిరంతరం రాజకీయాలైనా? మణికల్ల గారు నోటీసులు ఏమి ఇచ్చారు ఆయనకి? నోటీసులే ఇవ్వలేదు. నోటీసులు ఏమి ఇచ్చారు చెప్పమనండి. ఒకవేళ నోటీసులు ఇస్తే ఏమని ఇస్తారు? మమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు 30 యాక్ట్ ఉంది, 10 మందికి మించి వెళ్ళొద్దు, లేకపోతే ఏదైనా నోటీసు నువ్వు వెళ్ళొద్దు అని ఉండరు. ఖచ్చితంగా వెళ్ళొద్దు అంటానికి లేదు, మేము అనలేదు. 30 యాక్ట్ ఉంది, 10 మందికి మించి వెళ్ళొద్దు. ఎస్, నీ భార్యను తీసుకొని వెళ్ళు, నీ పిల్లలను తీసుకొని వెళ్ళు. దేవదేవ నా మీద అపవాదులు వస్తున్నాయి, లేకపోతే దేవదేవ నేను చేసిన తప్పులు ఉన్నాయి, నా తప్పులు క్షమించాలి, శ్రీవారి పాదాల మీద పడు, వైసీపీ వాళ్ళు మొత్తం నేను తీసుకొని వెళ్ళిపోతానంటే వెళ్ళేం చేస్తావు? దాడి చేస్తావా? నువ్వు చేసిందే మహా అపచారం. నీ వల్ల కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిల్లో మొత్తం ల్యాబ్ రిపోర్టులో వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ మొత్తం కూడా కరెక్ట్ అని తెలుసు. ల్యాబ్ మీద వేయండి, ఒక పిటిషన్ వేయండి, ల్యాబ్ మీరు కోర్టుకి ఇచ్చండి, తేలిద్దేందు. మేమేమి